మహారాష్ట్ర ముంబైలోని ఓ ప్రముఖ పాఠశాలలో ఓ బాలుడు 11వ తరగతి చదువుతున్నాడు. అయితే అదే స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఓ మహిళా టీచర్ ఆ బాలుడిపై కన్నేసింది. ఈమెకు ఇదివరకే పెళ్లైంది. ఇకపోతే 2023 డిసెంబర్లో జరిగిన వార్షిక వేడుకల్లో ఆ విద్యార్థితో మాటలు కలిపి మొత్తానికి పరిచయం పెంచుకుంది. మెల్లమెల్లగా అతన్ని తన ముగ్గులోకి దింపుకుంది. ఇంకేముంది, అభం శుభం తెలియని ఆ బాలుడిని తన వైపుకు తిప్పుకుంది. అతడితో చనువుగా ఉండటం మొదలుపెట్టింది. అతన్ని ఆకర్షించేందుకు పలు ప్రయత్నాలు కూడా చేసింది. మరో దారుణం ఏంటంటే, ఒక రోజు బాలుడిని 5 స్టార్ హోటల్ కి తీసుకెళ్లి మద్యం తాగించి ఆ తర్వాత లైంగికంగా వేధించినట్లుగా తెలుస్తోంది. ఆ టైంలో బాలుడు తీవ్ర ఆందోళనకు గురైతే ఆందోళన తగ్గించేందుకు టాబ్లెట్స్ కూడా ఇచ్చిందట ఈ దుర్మార్గురాలు. ఇక బాలుడిలో వచ్చిన మార్పులను గమనించిన అతడి తల్లిదండ్రులు 10వ తరగతి పరీక్షలు ఉండటంతో ఫిర్యాదు చేయకుండా ఆగిపోయారు. ఇక పరీక్షలు కూడా పూర్తయ్యాయి. కానీ ఆ బాలుడు ఇంట్లో నుంచి బయటికి వచ్చే ఛాన్సే లేదు. ఈ టైంలోనే ఈ పంతులమ్మకు ఒక ఐడియా తట్టింది. తన ఇంట్లో పనిచేసే సిబ్బందితో బాలుడికి రాయబారం పంపడం మొదలెట్టింది. ఇక భరించలేకపోయిన ఆ బాలుడి తల్లిదండ్రులు ఇటీవల స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆ మహిళా టీచర్పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఈ ఘటనపై నెటిజన్స్ స్పందిస్తూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులే ఇలా చేస్తే రేపటి పిల్లల భవిష్యత్ ఏంటో భయంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఈ పంతులమ్మ తీరుపై మీరెలా స్పందిస్తారో కామెంట్ చేయండి.